ఇలా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కూటమి ఇక్కడ పనిచేస్తుంది అనేది అయితే నేను అనుకోను. బహిరంగంగా కాదండి శివకుమార్ గారు, బహిరంగంగా కాదు. వాళ్ళ వర్గాలకు సంబంధించి, వాళ్ళ ఓటర్లకు సంబంధించి మనం మొన్న కూకట్పల్లిలో చూసాం. జనసేన పార్టీకి సంబంధించి మరి అతను పోటీ చేశారు. ఒక అతను పోటీ చేస్తే సుమారు 30,000 ఓట్ల దాకా ఆయన పొందినట్టు కూడా తెలుస్తుంది కదా. అంటే కొంత టీడీపీ ఓట్ బ్యాంక్ ఉంది తెలంగాణలో. అదే క్రమంలో పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించిన ఓట్లు కూడా ఉంటాయి కనుక బీజేపీ ఖాతాలో వేసుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరికి కూడా మరి ఒక చెక్ పెట్టే ఆలోచనతో అమిత్ షా ఒక వ్యూహంతో ముందుకెళ్తున్నారని తెలుస్తోంది. నిజంగా ఇది కనుక జరిగితే ఫలితాలు కూడా తారుమారే పరిస్థితి ఉందంటారా? ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, నేను అదే చెప్తున్నా. అమిత్ షా రాని ఎవరైనా రాని జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం. ఆల్రెడీ అది ప్రజలు నిర్ణయం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏదైతే మొన్న మీరు అన్నట్టు ఒకవేళ అమిత్ షా చెప్పినా లేకపోతే జనసేన వాళ్ళు ఈ రోజు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే ఇటు చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే